నమ్మకమైన ప్రభుయేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పొరుగ ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుని తర్వాత రెండు ఉపమానాలు క్రీస్తు చెప్పినవి క్లుప్తంగా తెలుసుకుందాం. మరి మనం మా ఆత్మల కొరకు ప్రార్థించాలి కదా. మనకు లభించే దీవెనలు కేవలం మన ప్రార్థనల వల్లనే కాదు, కానీ మన స్నేహితులు సన్నిహితుల సహృదయుల ప్రార్థనల వలన దేవుని దయను పొందుతున్నామని ఎప్పుడు నమ్మకం ఉంచుకోవాలి. పై రూపము రూపాయి కన్నా గొప్పది అయితే, మరి ₹1000 కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్షణం గొప్పది, కోట్ల కన్నా కొనలేని మంచి స్నేహం గొప్పది. అది మంచి స్నేహితుడు క్రీస్తుని మనం ఎప్పుడు వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్, వాట్ ఎ ప్రివిలేజ్ టు క్యారీ ఎవ్రీథింగ్ టు గాడ్ ఇన్ ప్రేయర్. ప్రతి అంశాన్ని మన స్నేహితుడైన దేవుని దగ్గర చెప్పుకుంటాం కదా. మరి విజ్ఞాపన ప్రార్థన చేసిన ప్రార్థనాపరులు ఎందరో ఉన్నారు. పేతురు చెరసాల్లో ఉండగా సంఘం అత్యాసక్తితో ప్రార్థించింది. అపొస్తలుల కార్యం 12:5. మోషే అహరోను పాపం చేయగా క్షమించమని కోరాడు. ద్వితీయోపదేశకాండం 9:20. అబ్రహాం అబీమెలెకు కుటుంబం కొరకు ప్రార్థించాడు. ఆదికాండం 20:17. శతాధిపతి తన స్నేహితుని పక్షవాయు నుండి విడుదలకై ప్రార్థన చేశాడు. మత్తయి 8:5-9. ఇశ్రాయేలీయులు పాపం చేయగా మోషే ఉగ్రత నుంచి తప్పించాలని ప్రార్థన చేశాడు. నిర్గమాకాండం 32:11. తిమోతి కొరకు పౌలు ప్రార్థన చేశాడు. విజయవంతమైన సేవ కొరకు దేవుని విజ్ఞాపన చేశాడు. 2 తిమోతి 1:3-6. స్టెఫను తన చంపిన వారి కొరకు ప్రార్థన చేశాడు. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. పౌలు సంఘాల ఎదుగుదల కొరకు ప్రార్థించాడు. యాకోబు ఇతరుల స్వస్థత కొరకు ప్రార్థించాడు. మనం ఆత్మీయుల కొరకు ప్రార్థన చేయాలి. అపశృతితో నిండిన జ్ఞానము విరోధులను ఆహ్వానిస్తుంది, మరి చివరకు స్వార్థపరులుగా మారుస్తుంది. మంచి విజ్ఞాపన మానసిక వికాసాన్ని కలిగించి అనేకులను గౌరవించే స్థాయికి చేర్చగలదు. శ్రమలో బాధలు సంతోషంతో స్వీకరిస్తే విశ్వాసికి మానసిక పరిపక్వతనిస్తాయి. విశ్వాసం అనే పునాదిలే నమ్మకంతో కూడిన సత్యాలు మనిషిలో నిరాశ మిగులుస్తాయి. విశ్వాసంతో సత్యాలను స్వీకరిస్తే ఆత్మ ఫలమును పండించగలము. స్వంత జ్ఞానంతో మనసు చెప్పినట్లు నటిస్తే కొన్ని నిర్ణయాలు పొరపాట్లు ఉంటాయి, కానీ హృదయంతో చేసిన నిర్ణయాలు ప్రేమతో నిండినవి. మంచి తలంపులన్నీ సంతృప్తి, సమాధానము, ఆనందము ఇస్తాయి. పాత నిబంధనల ఉద్యమం నేర్పు పాఠాలు చూస్తే మన విగ్రహాలను విడిచిపెట్టాలి. ఇది యాకోబు కాలంలో ఉద్యమము. మన పాపం మనం ఒప్పుకోవాలి. ఇది మోషే కాలంలో ఉద్యమము. మనము యెహోవాను మాత్రమే సేవించాలి. ఇది సమూయేలు కాలంలో ఉద్యమము. దేవుని అద్వితీయంగా కొలవాలి. ఇది ఏలియా కాలంలో ఉద్యమము. మనము దేవుని సన్నిధి వెతకాలి. ఆశా కాలంలో ఉద్యమము. మనం మనపూర్వకంగా ప్రార్థించాలి. యెహోషాపాతు కాలంలో నీవా మా దిక్కు అన్న యెహోషాపాతు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని వైపు తిరగాలి. హిజ్కియా కాలంలో ఉజ్జీవము, యెషయా కాలంలో ఉజ్జీవము. మనం దేవుని యందు మనల్ని మనం తగ్గించుకోవాలి. మనము దేవుని సేవను పునరుద్ధీకరించాలి. జెరుబ్బాబెలు కాలంలో ఉజ్జీవము. హగ్గై 1, జకరియా 1 అధ్యాయాల్లో ఉంది. ప్రభునందు ఆనందించుడి. నెహెమ్యా కాలంలో ఉజ్జీవము. నెహెమ్యా 8వ అధ్యాయంలో చాలా ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవాయందు ఆనందించడం వల్ల బలం పొందుదురు అనే మాట ఎంతో చక్కటి మాట నెహెమ్యా చెప్పాడు. మంచి మనసుతో చేసిన నిర్ణయాలు ప్రేమతో కూడినవి, నిండినవి కనుక ఆ మంచి తలంపుల వల్ల సంపూర్ణ తృప్తి, సమాధానము, ఆనందం కలుగుతాయి. మిడిమిడి స్వంత జ్ఞానంతో చేసిన నిర్ణయాలు విషాదాంతం కాగలవు. ప్రతి ఆలోచనలో దేవుని చిత్తంలోనే జరగాలి. సంపూర్ణ సమర్పణతో నీ చిత్తం సిద్ధించుగాక అనే నినాదం ఎప్పుడూ కలిగి ఉండాలి. మంచి ఆరోగ్యంలో కింది కిటుకు తెలుసుకోవాలి. ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ, సానుభూతి, ప్రేమ అనే మంచి భావాలు ఆరోగ్యాన్ని, జీవితకాలాన్ని పొడిగిస్తాయి. సంతుష్టి సహిత గల మనసు ఉల్లాసభరితమైన శరీరానికి స్వస్థత, ఆత్మకు బలాన్ని సమకూరుస్తాయి. కృతజ్ఞతాభావము, మనోభావము, దేవునిపై నమ్మకము మనిషి ఆరోగ్యానికి గొప్ప రక్షణ. ఆత్మ నిగ్రహము, దేవుని పట్ల అచంచల విశ్వాసము కావాలి. అప్పుడే మనసులో చింతలన్నీ తొలగిపోతాయి. సంతోషం నిండిన జీవితంలో అనారోగ్యం దూరం అవుతుంది. ఆనందించుడి, మరలా చెప్పుదాం ఆనందించుడి. ఆ మాట ఎంత బాగుందంటే ఫిలిప్పీ 4:4లో అది ప్రభు నందు ఆనందించాలి. మన బిర్యానీ యందు, బట్టల యందు, ఇళ్ళ యందు, జాబుల యందు కాదు, ప్రభువు నందు ఆనందించాలి. మరలా ఆనందించుడి. జైల్లో ఉండి చెప్పాడండి పౌలు. మనం నిజంగా ప్రభులో విశ్వాసిగా ఎన్ని చింతలున్నా ఆబక్కుకు చివరిలో అంజూరపు చెట్లు పూసినా పూయకపోయినా, మరి చేనులో పంట లేకపోయినా యెహోవాయే నాకు బలము, మరి నాదు కాళ్ళు లేడి కాళ్ళగా చేస్తాడు, ఉన్నతమైన స్థానం నిలబెడతాడు అని మనం
ఎప్పుడు కూడా ఆనందించే రీతిగా ఈ ఈ ప్రభునందు ఆనందించటానికి, ఆయన బలాన్ని ఆశ్రయించటానికి మనం ఆలోచిద్దాం. మరి ఈ క్లుప్తంగా 2 పారబుల్స్, 2 ఉపమానాలు తెలుసుకుందాం ఈరోజు. యేసు ఉపమానముల ధ్యానాన్ని ధ్యానించిన తర్వాత మరి మనం ఎన్నో ఉపమానాలను మనం వరుసగా నేర్చుకుంటున్నాం కదా. ఈరోజు కూడా 2 ఉపమానాలు ప్రభు యొక్క ఆంతర్యాన్ని మనం గ్రహించడానికి ప్రయత్నించి మరి ఆత్మీయంగా ఎదుగుదాం. అయితే మరి మనకు చెప్పబడినటువంటి ఎన్నో ఉపమానాల్లో ఒక గొప్ప విందు గురించి కూడా చెప్పారు. లూకా 14:15-24. ఒక గొప్ప రాజు తన రాజ్యంలో అందరికీ విందు ఇచ్చాడు. కానీ ధనవంతులు, పలుకుబడి ఉన్నవారు తమ పనుల్లో మునిగిపోయి మాకు టైం లేదు అన్నారు. అప్పుడు రాజు, సరే, వీధుల్లో ఉన్న అనాథలను, బిచ్చగాళ్ళను తీసుకురండి, నా కోట నిండాలి అన్నాడు. ఆ ఉపమానంలో యజమాని దేవుడు విందు, రక్షణ, నిత్యజీవము, సాకులు చెప్పేవారు, లోకాశలో మునిగిపోయిన వారు, దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం చెప్పే చిన్ని సాకులు మనల్ని గొప్ప ఆశీర్వాదానికి దూరం చేస్తాయి అని గ్రహించుకోవాలి. మన హృదయాల్లో దేవునికి మొదటి స్థానం ఉందా లేదా అనేది కూడా ప్రశ్నించుకోవాలి. ఉపమానము దేవుని పిలుపును, మానవ సాకులను మరియు దేవుని అనంతమైన కృపను వివరించే అత్యంత లోతైన పాఠం. అయితే ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ఒక పరిసయ్యుని ఇంట్లో భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో భోజనం చేసేవాడు ధన్యుడు అని పలికిన మాటకు జవాబుగా చెప్పారు. లూకా 14:15. ఆహ్వానం మరియు తిరస్కరణ, ఒక ఇన్విటేషన్ అండ్ రిజెక్షన్. విందు సిద్ధమైనప్పుడు యజమాని తన దాసుని పంపి పిలిచాడు. కానీ పిలువబడిన వారందరూ ఏకగ్రీవంగా సాకులు చెప్పడం ప్రారంభించారు. మొదటి సాకు ఆస్తి. నేను ఒక పొలం కొన్నాను, ఇది జీవనోపాధి, వ్యాపారం పట్ల ఉన్న వ్యామోహం. రెండవ సాకు వృత్తి. నేను 5 జతల ఎడ్లను కొన్నాను, ఇది పని, ప్రయాస పట్ల ఉన్న ఆసక్తి. మూడవ సాకు బంధం. నేను పెండ్లి చేసుకున్నాను, ఇది కుటుంబ సంబంధాల ఉన్న ప్రాధాన్యత. ఈ 3 సాకులు చెడ్డవి కావు, కానీ దేవుని పిలుపు కంటే వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పాపం. మత్తయి 10:37. రెండో పాయింట్, దేవుని కోపం మరియు కృప, గాడ్స్ యాంగర్ అండ్ గ్రేస్. పిలువబడిన వారు రానప్పుడు యజమానికి అప్పగించుకుంటారు, కానీ విందును రద్దు చేయలేదు. బదులుగా మొదటి దేశ పట్టణ వీధుల్లో ఉన్న బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని తీసుకురమ్మన్నాడు. లూకా 14:21. ఇది ఇశ్రాయేలులో తృణీకరింపబడిన పాపులకు దేవుడు ఇచ్చిన అవకాశం. రెండవ దిశ, పొలిమేరల్లో ఉన్న వారిని బలవంతంగా తీసుకురమ్మన్నాడు. అది యూదేతరులకు, అన్యజనులకు మరి మనకు కలిగినటువంటి రక్షణ భాగ్యం. రోమా 11:11. మూడో పాయింట్, నా ఇల్లు నిండునట్లు, దట్ మై హౌస్ మే బి ఫిల్డ్. దేవుని హృదయం ఎప్పుడు ఖాళీగా ఉండకూడదని కోరుకుంటుంది. ఆయన కృప విస్తారమైనది. హెచ్చరిక, ముందు పిలువబడిన ఆ మనుషుల్లో ఒక్కడును నా విందును రుచి చూడడు. లూకా 14:24. అంటే దేవుని అవకాశాన్ని తృణీకరించిన వారు నిత్య జీవానికి దూరం అవుతారు. హెబ్రీ 2:3. ముఖ్యమైన రెఫరెన్స్లు ఏంటంటే యెషయా 55:1. దప్పికొన్న వారులారా నీళ్ల యుద్ధకు రండి, రూకలేని వారులారా మీరు వచ్చి కొని భుజించండి. మత్తయి 22:1-14. పెండ్లి విందు ఉపమానము, దానికి సమాంతరమైన పాఠం. మరి ప్రకటన 19:9. గొర్రెపిల్ల విందుకు, పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. సామెతలు, నేను పిలువగా మరి మీరు వినకపోతిరి, చేయి చాపగా ఎవడను లక్ష్య పెట్టలేదు. ముగింపు ప్రార్థనగా, పరలోకపు తండ్రి, నువ్వు మాకు సిద్ధపరిచిన గొప్ప రక్షణ విందు కోసం వందనాలు. లోక సంబంధమైన ఆశల వల్ల, సాకుల వల్ల నీ పిలుపును మేము నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయండి. నీ సన్నిధిలో పాలుభాగస్తులయ్యే ధన్యత మాకు, మా చదువులకు కూడా మరి దయచేయండి అని మనం ప్రార్థించుకుంటూ, ప్రభు యొక్క కృపను తలపోసుకుంటూ, ఆయన ఉపమానంలో ఉండే ఆంతర్యాన్ని గ్రహించుకుంటూ ఆత్మీయంగా మేలు పొందటానికి మనము క్లుప్తంగా ఈ యొక్క ఉపమానాల్ని గ్రహించుకుందాం. రెండవదిగా, ఫలించని అంజూరపు చెట్టు. దేవుని కనుగరం మరియు కడపటి అవకాశము ఆధారమైనట్టు లేఖనం. లూకా సువార్త 13:6-9. ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ఒక ప్రత్యేక సందర్భంలో చెప్పారు. గల్లియోల మీద పిలాతు చేసిన క్రూరత్వం గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నప్పుడు మరి మీరు పశ్చాత్తాపడకపోతే మీరంతా అలాగా నాశనం అవుతారు అని హెచ్చరిస్తూ ఈ ఉపమానం వివరించాడు. ప్రతి ఉపమానం వెనక మరి ఒక చక్కని బ్యాక్గ్రౌండ్ ఉందండి. దేవుని ఏ ఉద్దేశంతో చెప్పాడో కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవడం కూడా అవసరం. పదే
ఈ ధ్యానాల్ని మీరు మళ్ళీ మళ్ళీ చదివితే అది దాని యొక్క దేవుని యొక్క ఆంతర్యము హృదయంలో ఉండే లోతు మనం గ్రహించుకోగలుగుతాం. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు. మరి ఒక మనిషి తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు నాటించాడు. లూకా 13:6. ఈ మర్మం సాధారణంగా అంజూరపు చెట్లు రోడ్డు పక్కన లేదా పొలాల్లో పెరుగుతాయి. కానీ ఇక్కడ యజమాని దాన్ని ఒక ద్రాక్ష తోటలో నాటించాడు. అంటే దానికి ప్రత్యేక రక్షణ, మంచినీరు మరియు ఎరువు అందేలాగా కూడా చూశాడు. ఆత్మీయ పాఠం ఏంటంటే ద్రాక్ష తోట అంటే దేవుని రాజ్యం లేక సంఘం. మన లోకంలో లీనం కాకుండా దేవుని సన్నిధిలో నాటబడ్డాం. దేవుడు మనకు అపారమైన కృప వాక్యాన్ని ఇచ్చాడు. లూకా కీర్తనలు 92:13 చూస్తాం. రెండో పాయింట్లో ఫలాల కోసం అన్వేషణ, ద ఎక్స్పెక్టేషన్. అయితే యజమాని వచ్చి దాని మీద ఫలము ఏమైనా దొరుకుదని వెతికింది కానీ ఏమీ దొరకలేదు. లూకా 13:6. 3 ఏండ్లు ఆయన వరుసగా 3 ఏండ్లు వచ్చి వెతికాడు. లూకా 13:7. ఇది దేవుని ఓర్పుకు నిదర్శనం. ఆయన మనకు తగినంత సమయం ఇస్తాడు. ఆత్మీయ పాఠం ఏంటంటే దేవుడు మన నుండి కేవలం ఆకులు లేక భక్తి వేషధారణ కోరుకోవడం లేదు. ఆయన ఫలాలను, ఆత్మఫలము కోరుకుంటున్నాడు. గలతీ 5:22లో మరి దేవుడు మన ఆత్మ ఎదుగుదలకు నిశ్చితంగా గమనిస్తూ ఉంటాడు. మరి ఆత్మ ఫలము అని ఉంది. మరి ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం ఇవన్నీ ఉన్నాయి కదా 9. ఇవన్నీ మనం ఎప్పుడు కూడా ఫలించే రీతిగా దేవుడు మనం కోరుకుంటున్నాడు. మరి తీర్పులో దాన్ని నరికివేయాలని చెప్పాడు. జడ్జిమెంట్. 3 ఏళ్ల నుండి నేను వచ్చి వెతుకుతున్నాను, ఫలితం లేదు. నేలను ఎందుకు వ్యర్థపరచాలి? నేల వ్యర్థమైపోతుందని దిగులు పడ్డారు అని తోటమాలతో అన్నాడు. లోక 13:7. నేలను వ్యర్థపరచుట అంటే ఒక చెట్టు ఫలించకపోతే అది కేవలం తాను ఫలించకపోవడమే కాదు, ఇతర మొక్కలకు అందవలసిన మరి సారాన్ని కూడా వృధా చేస్తుందని హెచ్చరిక. దేవుడు ఇచ్చిన కృపను, సమయము మనం ఉపయోగించుకోకపోతే మన ఆత్మీయ స్థానాన్ని మనం కోల్పోయే ప్రమాదం ఉంది. తోటమాలి వినపం, మధ్యవర్తిత్వం. ఈ విధంగా చూస్తే మరి మళ్ళీ ఎరువు వేస్తాను అని బతులాడాడు కూడా. ప్రభు నేస్తూ ఇక్కడ తోటమాలి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు గుర్తు. ఆయన మన కోసం తండ్రి యొక్క విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. హెబ్రీ 7:25. తవ్వుట మరియు ఎరువు వేయుట. దేవుడు మనల్ని ఫలింపు చేయడానికి చాలా కొన్నిసార్లు మన జీవితాల్లో తవ్వుతాడు. శోధనలు, గద్దింపులు తవ్వటం అని గుర్తు. ఎరువు వేయడం అంటే వాక్యంతో మనల్ని బలపరచటం. 5వ పాయింట్ కడవరి అవకాశం, ద ఫైనల్ ఛాన్స్. వచ్చే ఏడాది ఫలించినా సరే, లేకపోతే దాన్ని నరికివేయి అని తోటమాలి లోకా 13:9 చెప్పాడు. దానిలో మరం ఏంటంటే దేవుని కనికరం అంతులేనిది కావచ్చు, కానీ ఆయన ఇచ్చే సమయానికి ఒక పరిమితి ఉంది. పశ్చాత్తాపడటానికి ఇచ్చే సమయం ఎప్పుడో ఒకప్పుడు ముగుస్తుంది. అప్పుడు ఈ పాఠం ఏంటంటే నేడు మనకు దొరికిన సమయం బోనస్ ఇయర్. అది అవకాశం. నిజంగా మనకు పుట్టినరోజులు కూడానండి మన దయా కిరీటంగా మనకి ఇచ్చేటువంటి గొప్ప అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. మనం దేవుని యొక్క చిత్తంలో మరి ఆయన మరి ఆత్మీయమైనటువంటి మేళ్ళు పొందటానికి మనం ఎప్పుడు కూడా మరి చాలా చాలా మెలకుగా ఉండి ఆయన వాక్య ధ్యానంలో మరి విపరీతమైనటువంటి నిర్లక్ష్య స్వభావము, బిజీగా ఉన్నాం అన్ని సాకులు చెప్పుకోవడం, ఇవన్నీ మానుకొని ప్రభువుని దివారాత్రము ధ్యానించటానికి, ప్రార్థించటానికి, 23వ కీర్తన ప్రతిరోజు ధ్యానించటానికి, ఆయన వాగ్దానాలు పట్టుకొని మరి ముందుకు సాగిపోవడానికి ఎప్పుడూ ప్రయత్నించటం. అందుకనే క్లుప్తంగా ఈ 2 తలంపులు మీకు ఇచ్చాను. దీని రెండింటినీ చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనం ఆత్మ ఫలము ఫలించగలుగుతాం. ఆ 9 ఫలాల్లో మొదటిది పైనుండి వచ్చేది, ఇతరులతో మనం పంచుకోగలిగింది. సొంతంగా మిగిలిన 3 మనం సొంతంగా మనం పండించుకోవాల్సినవి. ఈ 3 రకాల అనుభవాలు కూడా మనం పొందుకుని దేవుల్లో వేరు పారిన వారమై స్థిరపడి మరి మనం దేవుని కొరకు జీవించడానికి సిద్ధపడి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన రాజ్యం చేరుటకు మన ప్రయాసపడటానికి మనం కృషి చేద్దాం. అట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.